ఈరోజు వర్ణి మండల కేంద్రంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు జన్మదినం 103వ జయంతి ఉత్సవాలని అత్యంత ఘనంగా వర్ణి మండల ప్రజలు మరియు పరిసర గ్రామాల ప్రజలతో అత్యంత పండగ వాతావరణంలో కోలాహలంతో జరుపుకోవడం జరిగింది. ఈరోజు నిజంగా మహనీయుడు ఎన్టీఆర్ గారికి జననమే తప్ప మరణం లేని నాయకుడు. చిరస్థాయిగా తెలుగు జాతి, తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా మర్చిపోలేని వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. పార్టీ పెట్టి అనేక సినిమాలలో పౌరాణిక పాత్రలతోటి భగవంతుడు ఎట్లా ఉంటాడో తెలియని సందర్భంలో ఎన్టీఆర్ గారిలోనే భగవంతుడిని చూసుకున్న ఈ తెలుగు జాతి ప్రజలు ఆయన్ని ఎప్పుడూ కూడా మర్చిపోరు. తెలుగుదేశం పార్టీ 1982లో స్థాపించి 9 నెలల్లో పార్టీని ఉమ్మడి రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో తీసుకొచ్చి ఎన్టీ రామారావు గారు సంస్కరణకు ఆద్యుడు. ఆ రోజు సంక్షేమ పథకాలకు ఆద్యుడు. 2 రూపాయల కిలో బియ్యం, కూడు గూడు బట్ట ఆ రోజు ఇచ్చింది. 2 రూపాయల బియ్యం కానీ పేదలకి ఇండ్లు ప్రవేశపెట్టిన, తెలంగాణలో పట్టవారీ వ్యవస్థను రద్దు చేసిన, మహిళలకి ఆస్తులు హక్కు ఇచ్చిన, ఏది ఇచ్చినా కూడా అది స్వర్గీయ ఎన్టీ రామారావు గారికే చెల్లుతుంది. ఆయన పరిపాలనలో అవినీతి లేకుండా, బంధుప్రీతి లేకుండా నిష్పక్షపాతంగా చేసిన నిర్ణయాలు ఈ రోజు కూడా తెలుగు జాతి ప్రజలు ఎవరూ మర్చిపోరు. అటువంటి మహనీయుడిని స్మరించుకోవటం అంటే తెలుగు జాతి ప్రజలు వారింట్లో పండగ వాతావరణం లెక్క చేసుకోవటం అనే నేను అనుకుంటూ జోహార్ ఎన్టీఆర్.